వాడు ఇంకా పాతకాలపు మనిషి 100% వాళ్ళు అభిప్రాయాన్ని మేము గౌరవిస్తాం. 20 డేస్ వర్క్ని మనం 7 డేస్లో డే అండ్ నైట్ చేయవలసి వచ్చింది. రిలీజ్ ముందు రోజు వరకు కూడా ఇది వచ్చింది. లీక్ అయిందన్నారు కదా, ఆ లీకేజ్ ఎక్కడి నుంచి జరిగింది, ఎందుకు జరిగింది అనేది తెలిసిందా, ఐడియా వచ్చిందా? చెన్నై నుంచి లీక్ అయినట్టు ఇన్ఫర్మేషన్ ఉందండి. ఇంకా రేపు మృత్యుంజయుడు ప్రొడ్యూసర్ గారు కూడా అర్థం చేసుకుని నన్ను క్షమించవలసిందిగా కోరుచున్నాను. సినిమా చూసామండి. మీరు వన్ మ్యాన్ షో అని చెప్పాలి. ప్రతి ఫ్రేమ్లో కూడా ఎక్స్ప్రెషన్స్ ఇద్దరు కూడా థ్యాంక్ యూ. బాగుంది. అయితే మీరు పాత సినిమా రిఫరెన్స్, పాత పాటలు రిఫరెన్స్ చేసుకున్నారు. అవి ఆ ఆలోచన ఎవరిదండి? ఆ సాంగ్స్ ఆర్పి పట్నాయక్ గారి సాంగ్ తీసుకోవటం, అవునవును, జేఎన్ జెండా అని ఎక్కువ అంటే సింపుల్ అండి. వాడు ఇంకా పాతకాలపు మనిషి అనేది ఇంకొంచెం డీటెయిల్గా ఆడియన్కి కనెక్ట్ అవుతారు కదా. జేఎన్ సినిమా ఫ్యాన్ అంటున్నాడు. సో ఇంకా మైండ్ సెట్ పాతకాలంలోనే ఉంది. తర్వాత చాలా లవ్ స్టోరీలు వచ్చినా కూడా అదే సిన్సియర్ అనుకుని ఉండే మనస్తత్వం కొంచెం రిఫ్లెక్ట్ అవుతుంది కదా అని పెట్టిన సీన్స్ అండి అవి. దానికి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. ఓకే. ఇందాక ప్రొడ్యూసర్ గారు మాట్లాడుతూ రివ్యూలను పట్టించుకోవద్దు అన్నారు. రివ్యూస్ విషయంలో మీరు ఏమన్నా అన్సాటిస్ఫై ఉన్నారా? లేదండి, లేదు. వాళ్ళ అభిప్రాయం మిమ్మల్ని అడిగారా? ఎవరైనా చెప్పండి. అది 100% వాళ్ళు అభిప్రాయాన్ని మేము గౌరవిస్తామండి, తప్పు లేదు. అంటే మేబీ ఎక్స్పెక్టేషన్ వేరేగా ప్రిపేర్ అయ్యి ఉండొచ్చు, లేకపోతే అనుకున్నంత ఇది అనిపించకపోవచ్చు. అది వాళ్ళ అభిప్రాయం కాబట్టి ఎప్పుడు దాన్ని గౌరవిస్తాం. బట్ అల్టిమేట్గా అది మన ముందు నుంచి చెప్పినట్టు ఫస్ట్ హాఫ్ యూత్కి, సెకండ్ హాఫ్ ఫ్యామిలీస్కి ఏదైతే చెప్తున్నానో అక్కడి నుంచి మనకి డెఫినెట్గా మంచి రెస్పాన్స్ వచ్చింది. అండ్ అంతేనండి, అంతే. ఓకే. ఇందాక ఒక లీక్ అయింది, సినిమా లీక్ అవ్వడం వల్ల మేము హడావుడి అయింది అన్నారు. ఆ హడావుడి వల్ల ఏమన్నా స్క్రిప్ట్లో చేంజెస్ ఏమైనా జరిగినాయి? హడావుడికి షూట్ చేసేయాలి, కంప్లీట్ చేసేయాలని చెప్పేసి ఏమన్నా? చాలా జరిగినాయి అండి, చాలా జరిగినాయి. డీటెయిల్గా చెప్పాలంటే ఒక 20 డేస్ వర్క్ని మనం 7 డేస్లో డే అండ్ నైట్ చేయవలసి వచ్చింది. దానికి టీం అందరూ సపోర్ట్ చేశారు. డే అండ్ నైట్ అనమాట. అంటే డే వరకు, డే చేయటం, నైట్ కంటిన్యూస్ చేసాం. అలా చేస్తేనే దీనికి అచీవ్ అవ్వగలిగాం. ఇమీడియట్ మొదలుపెట్టాం మార్కెటింగ్ కూడా. ఇంకా పూర్తిగా ప్లానింగ్ అది చేసుకోకుండానే మొదలెట్టాల్సి వచ్చింది. దానివల్లే మనకి చిన్న కన్ఫ్యూజన్ కూడా వచ్చింది కదా మనకి, 2 సినిమాలు ఇదంతా కూడా. యాక్చువల్లీ వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్ ఇదండి, ఇది కూడానండి. ఓకే. ఇప్పుడు లీక్ అయిందన్నారు కదా, ఆ లీకేజ్ ఎక్కడి నుంచి జరిగింది, ఎందుకు జరిగింది అనేది తెలిసిందా, ఐడియా వచ్చిందా? చెన్నై నుంచి లీక్ అయినట్టు ఇన్ఫర్మేషన్ ఉందండి. ఇంకా డీటెయిల్ ఆల్రెడీ కేసులో ఉంది అది. సో మరి అది నేను చెప్పకూడదు, నాకు తెలియదు. చెన్నై నుంచి అయితే ఇది పోలీస్ కేసు కంప్లైంట్ కానీ, ఆ రోజు మన ప్రొడ్యూసర్ గారికి వచ్చే బ్లాక్మెయిల్ మెసేజ్లు, మనం ఛాంబర్కి పెట్టిన రిపోర్ట్లు అన్నీ ఉన్నాయి. బట్ ఇదేదో ఇది చేయాలని కాదు, ఫర్దర్గా మిగతా సినిమాలు కూడా ఇలా జరిగే అవకాశం ఉంటే మాత్రం చాలా ఇబ్బంది పడతాం. ఎందుకంటే నలిగిపోతాం కదా, అన్ని రోజులు కష్టపడినంత వేస్ట్ అవుతుంది. సో దాని మీద ఏమన్నా మరి ఏంటనేది మేము ఈ సినిమా అయిపోయిన తర్వాత, అంటే మా ఎక్స్పీరియన్స్ని కూడా మళ్ళీ ఒకసారి అందరికీ చెప్పి ఎలా సార్ట్ చేసుకోవాలి, ఎలాంటి ప్రాబ్లం రాకుండా ఉండటానికి అనేది ప్రయత్నించాలండి. బ్లాక్మెయిల్ అన్నారు, ఈ ఎంత అమౌంట్ ఏమైనా బ్లాక్మెయిల్ చేస్తారా ఏంటిది? పాపం రీల్కి బ్లాక్మెయిల్ చేశారు. నేను నవ్వుతో చెప్తున్నాను, వేరే విధంగా అనుకోకండి. రీల్కి ఈయన కూడా చెప్పడానికి చాలా ఇబ్బంది పడ్డారు. రిలీజ్ ముందు రోజు వరకు కూడా ఇది జరిగిందండి. రిలీజ్ ముందు రోజు వరకు కూడా ఇది వచ్చింది. ఆ విషయంలో అయితే ఈయన చాలా నలిగిపోయారు. అలా అని చెప్పి మమ్మల్ని ప్యానిక్ చేయలే. అదే అంటే ఈ ఇష్యూ ఛాంబర్ గానే చాలా బాడీస్ ఉన్నాయి, ఇండస్ట్రీ మొత్తంలో వెళ్ళాం. వెంటనే కంప్లైంట్ సపోర్ట్ ఎలా ఉందండి? 100% సపోర్ట్ చేసింది. ఓకే. సో ఆ రోజు సండే మార్నింగ్ 9 o'clock నాకు ఫోన్ వచ్చింది. నేను ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు. అంటే వరుసగా కొడుతుంటే ఏమంటే సుబ్రహ్మణ్యం గారు మీరు ఫోన్ లిఫ్ట్ చేయండి, ఒకసారి అర్జెంట్ వాట్సాప్ చూడండి అన్నారు. సార్ వాట్సాప్ చూసేటప్పుడు మన సినిమా ఫస్ట్ హాఫ్ అంతా అలాగ వచ్చేస్తుంది. ఏంటంటే ఇది ఏం జరిగిందంటే తెలియదు, మీరు అర్జెంటుగా మాట్లాడుకుని అంటే నా కొడుకు హైదరాబాద్లో ఉన్నాడు. వాడికి అన్నీ ఫోన్ చేస్తే వాడు లిఫ్ట్ చేయలేకపోతున్నాడు. సండే కదా మార్నింగ్ 9కి. మా వర్క్ బాయ్ ఉంటే బాయ్ ద్వారా మా అబ్బాయి చెప్తే వెళ్ళి చూసేటప్పటికి వాడు మా వాడు టెన్షన్ పడి అసలు ఏమీ అర్థం కాలేదు. డాడీ అసలు ఏంటి డాడీ, మన భవిష్యత్తు ఏంటి, మన పరిస్థితి ఏంటి, సినిమా అంతా ఇలా బయటకు వచ్చేస్తే మనం ఎలాగా అంటే ఒకేసారి నాకు కూడా ఒకేసారి బాడీ అంతా షేక్ అయిపోయింది. భూమి మీద కాళ్ళు అలా కదిలిపోయినాయి. వెంటనే మనకి ఏం గుర్తుకొస్తుంది, మా వయసు వాళ్ళకి పిల్లలు కనబడతారు. పిల్లల భవిష్యత్తు ఏంటి, సినిమా అంతా ఇలా బయటకు వచ్చేది ఏంటి, నా కూతురి పెళ్లి చేయాలి, నా కొడుకుని సెటిల్ చేయాలి అన్నది ఎంత కళ్ళ ముందు అలాగా ఒక 10 నిమిషాలు నాకేం కనబడక లైట్గా పెయిన్ వస్తాయి దెబ్బరం చేసుకొని అంటే మా అబ్బాయి దగ్గరికి మా అబ్బాయి ఫోన్ లిఫ్ట్ చేసి ఏ డాడీ అంటే అన్ని పంపించాను. పంపితే వాడు తర్వాత దాన్ని ఎలా జరిగిందంటే మా యూనిట్లోంచే తెలియకంటే వెళ్ళిపోయింది, లాక్ వేసుకోలేదు. ఓకే. లాక్ వేయకంటే పంపించారు. ఓకే. ఎవరికి పంపించారంటే మన
నీకు వచ్చిందా? ఎవరికో లాక్ వెళ్ళితే అది బయటికి వెళ్ళిపోయింది. ఆ బయటికి వెళ్ళిపోవడం వల్ల ఆ జరిగిన మిస్టేక్ చాలా పెద్ద డ్యామేజ్ జరిగింది. దాని తర్వాత చాలా ఇబ్బందులు పడ్డాం. నా కొడుకు మళ్ళీ మా అబ్బాయి మొత్తం అంతా చూసి ఎలా వచ్చింది డాడీ అంటే, మీకు ఫోన్ నెంబర్ అంటే నాకు పలానా ఫోన్ నెంబర్ వచ్చిందంటే, ఆ ఫోన్ నెంబర్ నుంచి ఎక్కడి నుంచి వచ్చింది అంటే పట్టుకొని నా కొడుకు సార్ట్అవుట్ చేశారు. సార్ అది ఈ లోపల చామర్కి చంద్రశేఖర్ గారు ఫోన్ చేశారు. చంద్రశేఖర్ గారు ఫోన్ చేస్తే వాళ్ళు సండే కదా సార్, మీరు ముందు కంప్లైంట్ పెట్టండి సార్ అన్నారు. కంప్లైంట్కి వెళ్ళాం, మాట్లాడాం, రేపు రాసిస్తూ ఉంటాము. చంద్రశేఖర్ గారికి గిల్డ్కి రిక్వెస్ట్ ఇచ్చాం. సోమవారం వరకు మనం ఏం చేయలేవండి అన్నారు. సండే రావడం వల్ల సోమవారం వరకు ఏం చేయలేమంటే మొత్తం ఆ రోజు అప్పుడు మేము టైటిల్ ఇంకా అనౌన్స్మెంట్ చేయలేదు. దానివల్ల అందరూ చూస్తున్నారు. అప్పటికే 20,000 మంది 50,000 మంది చూస్తారు విష్ణు గారి సినిమా. కానీ టైటిల్ అనౌన్స్మెంట్ లేదు కనుక ఆ రోజున మేము సరిపోయింది. ఆ తర్వాత వాళ్ళతో మాట్లాడి ఒకటి తీస్తుంటే అలాగే డైలీ 4 పంపడం, ఇంకో రోజున ఇంకో 4 పంపడం, అలా పంపుతేనే మా చేయవలసిన పని చాలా కష్టపడి మళ్ళీ స్పీడ్గా చేసి బయటకు వదలడానికి కారణం ఇది. అందుకే నన్ను నెక్స్ట్ రేపు మృత్యుంజయుడు ప్రొడ్యూసర్ గారు కూడా అర్థం చేసుకొని నన్ను క్షమించవలసిందిగా కోరుచున్నాను. అతను కూడా మనకి ఇబ్బంది పెట్టాలని లేదు. చామర్ పెద్దలను కూడా నేను కొంచెం నా సినిమా చేసుకుంటానన్న వాళ్ళు కూడా నేను మనస్ఫూర్తిగా క్షమించాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఓకే. విష్ణు గారు సార్ సినిమా చూసాను, చాలా బాగుంది సార్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ.